గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఎక్సెల్ సిరీస్. డే 1 అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు డే 2 లో కాన్సెప్ట్ వచ్చేసి A to Z ఎలా ఫిల్టర్ చేయడం, Z to A ఫిల్టర్, ఇంకా హైయెస్ట్ టు లోయెస్ట్ టు హైయెస్ట్, అండ్ ఫిల్టర్ షార్ట్ కట్, ఇంకా సమ్ ఫార్ములా. ఈరోజు టోటల్ 6 టాపిక్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఒక శాంపుల్ మార్క్ షీట్. ఇది ఐడి, నేమ్, తెలుగు, హిందీ 1 సబ్జెక్ట్స్, ఇంకా టోటల్ ఎవరు. ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ నేమ్స్ కాబట్టి వీటిని మనం Z to A ఫిల్టర్ చేయాలి. దానికి ఫిల్టర్ షార్ట్ కట్ ఏమో ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ క్లిక్ చేయడం, లేదంటే Ctrl+Shift+L కొట్టాలి. అప్పుడు మనకి అన్నిటిగా ఫిల్టర్ వస్తుంది. మనకి A to Z ఫిల్టర్ కాబట్టి A to Z to A ఫిల్టర్ కాబట్టి Z to అయిపోయింది. ఇప్పుడు మనకి తెలుగులో హైయెస్ట్ మార్క్స్ ఫిల్టర్ అవ్వాలి. సో లార్జెస్ట్ టు స్మాలెస్ట్. తెలుగులో హైయెస్ట్ వచ్చేసి 65 మార్క్స్, అది అమండా హార్మోన్స్కి వచ్చినాయి. అండ్ లీస్ట్ మార్క్స్ ఇప్పుడు టోటల్ ఇవ్వాలంటే మనకి ఫార్ములా ఫస్ట్ ఈ నెంబర్స్ అన్నిటికీ పైన ఇక్కడ ర్యాండ్ బిట్వీన్ అని ఎందుకు ఉందో మీరు చాలా మందికి డౌట్. నేను ఈ వాల్యూస్ అంటే ఈ నెంబర్ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా ఎంట్రీ కావడానికి ర్యాండ్ బిట్వీన్ అనే ఒక ఫార్ములా యూజ్ చేశాను. అది క్లియర్గా ఎలా వాడాలి ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సమ్ ఫార్ములా ఇప్పుడు టోటల్ ఇవి మనకి ఒక పీపుల్ నేమ్కి టోటల్ రావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇది ఈ స్పెసిఫిక్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ డ్రాగ్ హ్యాండిల్ తోటి డ్రాగ్ అన్న Ctrl+D ఇచ్చారు. ఇప్పుడు టోటల్ సేమ్ ఇక్కడ టోటల్ కాబట్టి ఇది ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ do some సో ఇంత వచ్చినాయి తెలుగు సబ్జెక్ట్ మార్క్స్ ఓవరాల్ బ్రాంచ్ లో. ఇంకా ఇప్పుడు మనకి కావాల్సింది హిందీ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్. సో దీన్ని ఇక్కడ దగ్గర డ్రాగ్ అన్నా లేదంటే డ్రాగ్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయడం అన్నా. రైట్ సైడ్ కి డ్రాగ్ చేయడానికి ఫార్ములా వచ్చేసి Ctrl+R, లేకపోతే డ్రాగ్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయాలి. అంతే. దీన్ని జస్ట్ Ctrl+S క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. మనది ఒకటి ఇదే నేను డౌన్లోడ్స్ లో సేవ్ చేసుకున్నాను. నేమ్ ఎంట్రీ చేసుకోవాలి, మనకు కావాల్సిన ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి. అంతే. సో ఇప్పుడు మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. నేను ఎగ్జిట్ కామెంట్ రీసాల్వ్ చేస్తూ ఒక ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.